హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. చాలా మంత్స్ తర్వాత సంక్రాంతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మా పాపతో కొద్దిగా బిజీ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. మేము యూఎస్లో చాలా మిస్ అవుతాం ఈ ఫెస్టివల్స్ అన్నీ. ఈ ఇయర్ చాలా స్పెషల్ నాకు ఈ ఫెస్టివల్, ఎందుకంటే ఆర్య ఫస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాని ప్రిపరేషన్స్ ఎలా స్టార్ట్ చేసాము, పిండి వంటలతో స్టార్ట్ చేసాము, ఎలా చేస్తున్నామో చూద్దాం. మా మమ్మీ వాళ్ళ అత్తయ్య ఎవ్రీ ఇయర్ చేసి పెడతారు మాకు. అత్తయ్య ఏమేం పిండి వంటలు చేస్తున్నారు ఈరోజు? అరిసెలు చేస్తున్నాము, చక్రాలు చేస్తున్నాము, కారపూస చేస్తున్నాము, చెక్కలు చేస్తున్నాము. అరిసెలు అయిపోయాయా? ఏం చేశారు? అరిసెలు అంటే ఎలా చేస్తారు అసలు? బియ్యం పిండి కదా? బియ్యం పోసుకొని తడిపిండి దాంట్లో బెల్లం తెచ్చి పాక పెట్టి పాకల్లో పిండి పోసి దాంట్లో నువ్వులేసి దానిలో బియ్య పిండి కలుపుతారు. కలిపేసి ఉండలు చేసి ఒత్తుకోవడం, ఒత్తి నూనెలో వేసి అవి తీసి మళ్ళీ నొక్కి. అవును. సో బెల్లం పాకం తయారు చేసుకొని అందులో తడి బియ్య పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని అవి ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత అవి తీసి నూనె లేకుండా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. కారపూస చేస్తారా? కారపూస బియ్య పిండి శనగపిండి కలిపి కారపూస. సో ఈ పిండితో మనం కారపూస చేసుకోవచ్చు, అలాగే చక్రాల్లాగా కూడా చేసుకోవచ్చు. మేము రెండు చేసుకున్నాం, సన్న కారపూస ఇంకా చక్రాలు కూడా. ఇప్పుడు ఇదేం చేస్తున్నారు? దీంతో చెక్కలు చేస్తున్నారు. బియ్య పిండినా? చెక్కలు కూడా బియ్య పిండి, అల్లము, పచ్చిమిరపకాయ, శనగపప్పు మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని చెక్కల మీద కలుపుకొని ఒత్తి కాగితం మీద ఒత్తుకొని నూనెలో వేసుకుంటామే. ఇంకేం చేస్తారు అత్తయ్య సంక్రాంతికి? ఇంకేం చేస్తారు? గవ్వలు చేసుకుంటారు, కజ్జికాయలు చేసుకుంటారు. ఇక్కడ పాతకాలంలో ఎలా ఉండేది? హరిదాసులు వచ్చే వాళ్ళ ముగ్గులు పోటీలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. భోగి పళ్ళు పోస్తారు. అవును, పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అసలు సంక్రాంతి స్పెషల్ ఏంటి? ఎందుకు అసలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు? ఊళ్ళో ఒడ్లు వస్తాయి, కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకుంటారా? చేసి చెక్కలకి పిండి ప్రిపేర్ అవుతాను. చెక్కలు కూడా సేమ్ అరిసెల్లాగా ఉండలు చేసుకొని ఒత్తుకొని నూనెలో కాల్చుకొని తీసుకోవడం. అరే హలో, ఎలా మాట్లాడతారమ్మా? హలో. సో నెక్స్ట్ డే భోగి పండుగ. పొద్దున్నే లేచి మా డాడీ, నేను, మా మమ్మీ ముగ్గురం భోగి మంట వేసుకున్నాము. తెల్లవారిన తర్వాత మామిడి మంటలు కడుతున్నారు గుమ్మాలకి. 11 AM మా ఇంట్లో బ్రాహ్మణ సంఘం ముగ్గులు పోటీలు జరుగుతాయి. సో దానికోసం బాక్సెస్ తీస్తున్నాం. ఎన్నో అన్నా నీ ఎక్సైట్మెంట్? నువ్వు కూడా వేస్తావా ముగ్గు ఆర్యా? సో ముగ్గులు పోటీలు స్టార్ట్ అయ్యాయి. బ్రాహ్మణ సంఘం మహిళలందరూ వచ్చి ముగ్గులు వేస్తున్నారు. ఏ ముగ్గు అంటే ఇది? భోగి కుండనా? మా మమ్మీ చుక్కలతో పద్మాలు వేస్తున్నారు. కొంతమంది ఫ్లవర్తో డెకరేట్ చేస్తున్నారు, కొంతమంది కలర్స్ వేస్తున్నారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నారు ముగ్గుల్లో. ఫైనల్గా ఏ ముగ్గులు బాగున్నాయి చూసి 1, 2, 3 ప్రైజెస్ డిక్లేర్ చేశారు. సో అసలు సంక్రాంతికే ముగ్గులు ఎందుకు వేసుకోవాలి? మీకు ఎవరికన్నా రీజన్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సంక్రాంతికే ఎందుకు చేయాలి? శివరాత్రికి చేయకూడదా? దసరాకి చేయకూడదా అంటే దీనికి ఒక రీజన్ ఉంది. సంక్రాంతి నుంచి మనకి ఏ ఆయనం వస్తుంది? ఉత్తరాయణం దేవతలకి ఏమవుతుంది? పగలవుతుంది. దక్షిణాయనం వాళ్ళకి రాత్రి, మనకి ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణంలో వాళ్ళు పగల కనుక దేవతలు లేచి మన ఇళ్ళకి వస్తారు. లక్ష్మీదేవి రావాలి అన్నప్పుడు ముగ్గులు వేయాలి. దేవతలు రావాలి అంటే ముగ్గులేసి వాళ్ళని ఆవాహనం చేయాలి. ఒకసారి లక్ష్మీదేవి వచ్చి వైకుంఠం వెంటనే తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్తే నారాయణ స్వామికి అనుమానం వచ్చింది. ఏంటి లక్ష్మి ఎంబటే వచ్చేసావు అని అడిగితే, అక్కడ ఎవరు శుభ్రం చేయలేదు, ఏం లేదు, నాకు ఏ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు అంది. అది దరిద్రం అనిపించిన యుగం. అట్లాగే పాములు వస్తాయి. మరి పాములు పెంచుతామా? వాటిని నివారణ కోసం సున్నం ముగ్గేస్తాం. సున్నం వాసన దగ్గరికి పాము రాదు. సో అలా ముగ్గులు పోటీలు కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ ఆర్య కోసం భోగి పళ్ళకి రెడీ చేస్తున్నాం. మా అత్తయ్య గారు కూడా వచ్చారు కర్నూలు నుండి ఆర్యకి భోగి పళ్ళు పోయడానికి. అసలు భోగి పండ్లు పిల్లల మీద ఎందుకు పోస్తారు? ఎందుకంటే
భోగి పండుగ రోజు అమ్మవారి అనుగ్రహం రేగి పండులోకి ప్రవేశిస్తుంది. సో చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమన్నా దోషాలున్నా అంటే బాలారిష్ట దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటి వల్ల ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని భోగి పండ్లు పిల్లల మీద పోస్తారు. ఏమేమి ఐటమ్స్ కలిపి పోస్తారంటే బంతి ఆర్ చామంతి పూల రెబ్బలు, చెరుకు ముక్కలు, రేగి పండ్లు, చిల్లర డబ్బులు, అక్షింతలు, కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా కలుపుకుంటారు. ఇవన్నీ కలిపి పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి తల మీద పోస్తారు. ఈ పండ్లు పిల్లల తల మీద నుండి కింద పడితే భోగిపీడ తొలగిపోయి అనారోగ్యాలు అలాంటివి ఏమైనా ఉంటే పోయి ఆరోగ్యంగా సంతోషంగా పిల్లలు ఉంటారని పెద్దవాళ్ళు పిల్లల తల మీద పోస్తారు. అలాగే కొంతమంది పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆర్యతో పాటు భోగిపళ్ళు పోసాము. చివరిలో పిల్లలందరినీ కూర్చోబెట్టి హారతి ఇచ్చారు. సో అప్పుడు ఆర్యకి 11th మంత్ వచ్చింది. అప్పుడప్పుడే చిన్నగా అడుగులు వేస్తుందని అరిసెలు కూడా తొక్కించాము ఆర్యతో. ఇదే మా ఇంట్లో సంక్రాంతి పండుగ వేడుక. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.